బీఆర్ఎస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుటుంబ సమేతంగా హరీష్ రావుని కలిశారు కేటీఆర్. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో పరామర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. కొంతకాలంగా ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు హరీష్ రావు తండ్రి. 2.5 గంటల పాటు హరీష్ రావుతో కేటీఆర్ భేటీ కొనసాగింది. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. వరంగల్ సభలో హరీష్ రావు ఫోటో లేకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హరీష్ రావును బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదంటూ చర్చ విస్తృతంగా జరిగింది. ఇక కేటీఆర్ కు బాధ్యతనిస్తే సపోర్ట్ చేస్తారంటూ కొద్ది రోజుల క్రితం హరీష్ ప్రకటించడం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు ఇంటికి చేరుకున్నారు కేటీఆర్. మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి మాజీ మంత్రి కేటీఆర్ వెళ్ళడం ఇప్పుడు చాలా ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవడం జరుగుతుంది, మరి ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించి. అయితే అంతకన్నా ముందు ఇటు కేటీఆర్కి బాధ్యతనిస్తే సపోర్ట్ చేస్తారంటూ మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేయడం సంచలనంగా మారింది. ఒక్కసారి గతంలో కొద్ది రోజుల క్రితం ఆయన ఏమన్నారో చూద్దాం. నేను చాలా సార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని వందల సార్లు చెప్పుంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు.